మరి పెద్దలు ఎవరన్నా మీకు జ్ఞాపకం చేసేవాళ్ళే తెలియదు. ఒక అమ్మాయి ఉండేది, అపాల ఆ అమ్మాయి పేరు. పాపం ఋషిగారి అమ్మాయి. దురదృష్టం ఏమిటంటే ఆ పిల్ల అందవికారి. అంత మాత్రమే కాదు, ఆ అమ్మాయికి మన భాషలో ఉండే బొల్లి వ్యాధి అంటాం కదా, అప్పట్లో దాన్ని శ్వేత్రము అంటారు. దాన్ని తెల్లటి మచ్చలు ఒళ్ళంతా. ఆ పిల్ల వ్యక్తురాలయ్యింది. వివాహం లేదు, ధనం లేదు, అధికారం లేదు, వివాహం లేదు. ఆ పిల్లకు ఒక కోరిక ఉండేది, పెళ్లి చేసుకోవాలన్నది సౌఖ్యం కోసం కాదు. ఇంతమంది యజ్ఞాలు చేస్తున్నారు, ఇంద్రుడి పేరు చెప్పి నేను ఒక యాగం చేద్దాం అనుకున్నాను, ఇంద్రయాగము. అది ఇప్పుడైతే ఆడవాళ్ళు విడిగా చేసేస్తున్నారు యజ్ఞాలు. పాపం మగాళ్ళు కూడాను, మా భార్య లేదండి నేను ఒక్కడే కర్మ యజ్ఞం చేసి ఇద్దరు పక్కపక్కన ఉండాలి, ఇది సరి చేసేస్తున్నారు. కానీ ఆ పిల్ల అనుకుంది, నేను కనీసం ఇంద్రయాగం చేద్దామన్నది, నాకు పెళ్ళి అయితే కానీ కుదరదు, పెళ్లి చేసుకోవడానికి ఎవడు లేడు. దుఃఖపడుతూ ఉండేది. ఎవళ్ళని అడిగినా మార్గాలు చెప్పటంలే. సరే ఊరుకుంది. రోజు స్నానం చేస్తుండేది. ఒక రోజుని యాదృచ్ఛికంగా మాఘమాసంలోనే స్నానానికి వెళ్ళింది. ఆ రోజున ఎందుకో నది కొంచెం వేగంగా ప్రవహిస్తోంది. ఈ అమ్మాయి పాదం తప్పింది. వేరే పదం వాడితే మీరు అపార్థం చేసుకుంటారు, అందులో అనలేదు నేను. అంచేత పాదం తప్పింది, నీళ్ళల్లో కొట్టుకుపోతోంది. కొట్టుకుపోతూ ఏడ్చింది, ఆకలేస్తోంది. ఆకలేస్తుండగా నీళ్ళలో కొట్టి ఎవరు దొరికితే తింటారు కదండి, ఒక పొద ఏదో నీళ్ళలోంచి వస్తుంది. అది తిన్న ఆకలి తీరుతుందని చెప్పి గబగబా నవిలేసిందిట. నవిలేస్తుండగా అది చేదుగా అనిపించి అసహించుకుని వదిలిపెట్టేసింది. ఆ వదిలిపెట్టేస్తూ ఇంద్రుణ్ణి పట్టుకుని రైట్ అండ్ లెఫ్ట్ వాటిని పెట్టింది. ఓ ఇంద్ర, నీకు యాగం చేద్దామంటే నాకు ఇలాంటి దిక్కులేని చోవ పట్టుకొని శ్లోకాలు చెప్పటం లేదండి, పెద్ద కథ కనుక అది అని చెప్పి వమనం చేసింది. తమాషా ఏమిటో తెలుసా అండి, ఆ పొద లోపల చేదుగా తగిలింది ఏమిటో తెలుసునా, సోమలత. ఎవడో సోమలత కోసుకుంటే అది పొరపాటుని వాడి చేతిలోంచి జారి జలపాతంలో పడి ప్రవాహంలో పడి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయి గబగబా నవిలింది, ఘాటెక్కిపోయింది, వమనం చేసుకుంది. చేసుకోగానే ఈ ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాట. ఏం చేతంటే ఆ సోమలత యాగం చేసేటప్పుడు మింగరదాన్ని నవిలి ఉమ్మి వేస్తారు పేరు చెప్తూను. అది వీడికి తెలియకుండానే సోమలత నవిలింది, వమనం చేసింది, ఇంద్రుడు తలుచుకుంది. ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు. వచ్చి ఆ పిల్లని బయటికి తీసి, అమ్మ నన్ను కోప్పడకు, చేద్దుగాని ఇంద్రయాగం నువ్వు అని చెప్పి తన రథమునకుండే కాడి ఉంది కదా, కాడి కాదు యాక్సెల్ అంటే 2 చక్రాలు కలిపేది, దాంట్లోంచి అమృతాన్ని స్రవింపజేసి ఆమెని అద్భుతమైన అందగత్తెగా తయారు చేసి బయటికి తీసుకొచ్చి తండ్రి గారికి అప్పచెప్పి తనే 7 జతల చెప్పులు అరిగేలా తిరిగి ఓ అందమైన పిల్లాన్ని పట్టుకొచ్చి పెళ్లి చేసి, అమ్మ ఇప్పుడు యాగం చేయి. అపాల గాథ వేదంలో ఉంది, పురాణాల్లో ఉంది.